హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, వెన్ని విగాలకైనా ఆర
యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకున్నారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు,
ప్రార్థన చేసుకున్న వాక్యం కొరసు మన మధ్య దైవజనులు నూతనపడి నుంచి వచ్చిన చిన్న మన మధ్యలో ఉన్నారు. ప్రార్థన చేసుకొని వాక్యానికి సమయాన్ని అప్పగించుకుందాం. వచ్చిన వారు తల ఉంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోక గొప్ప తండ్రి, వందనములు స్తోత్రములైనా మా ప్రభువైన పగటి కాలం అంతట్లో కూడా నా ప్రభువైనా నీ యొక్క రెక్కల కింద కాచి కాపాడి ఆరాధనలో కూడా నా ప్రభువైన మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మరోసారి నేను నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో నా ప్రభువైన నా యొక్క కావురు గ్రామంలో చేరి మా ప్రభువైన నివసించడానికి నేను కనపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఇటు గొప్ప భాగ్యాన్ని బట్టి కూడా నా ప్రభువైన మరోసారి నేను నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము మా తండ్రి. మా ప్రభువైన అచ్చంపాలెం గ్రామం నుండి అలాగే గోనెపూడి నుండి నూతనపడి నుండి నా ప్రభువైన దైవజనుల్ని మీరు మా మధ్యకి నడిపించిన విధానం బట్టి నా ప్రభువైన నీకు మరోసారి వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము మా తండ్రి. మా ప్రభువైన ఇంతవరకు నీ నామం సంకీర్తనలు పాడటానికి మీరు మాకు అనుగ్రహించి గొప్ప స్వరాన్ని బట్టి కూడా నా ప్రభువైన మరోసారి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము మా తండ్రి. మా ప్రభువైన అదిగో తండ్రి, మైకు సిద్ధం ద్వారా ఎందరైతే తినొచ్చున్నారో నా ప్రభువైన కాసేపు నీ యొక్క మాటలు ఏపో చెవిలాగిన నా ప్రభువైన వారి యొక్క హృదయాల్ని మార్చమని కూడా ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. నమ్మిన వారికి రక్షణ, నమ్మిన మాకు దిద్దుబాటు అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాం మా ప్రభువైన. మా ప్రభు ఇప్పుడు నీ దాసుడు నిలబడి నీ యొక్క జీవ గ్రంథంలో మాట్లాడబోచుండగా ఏం మాట్లాడాలో నా ప్రభువైన నీ దాసుడు నుండి మాట్లాడుచున్న ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మా ప్రభువైన నీ దాసుని యొక్క సిలుగు సడను మరుగు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హలో, దేవుని మహాకృప చేత అల్పండి నన్ను ప్రేమించి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా ప్రభువును కనబరుస్తూ ఉన్నాను. మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు నామములో చేరువచ్చిన పెద్దలకు, దేవుని దాసులకు, సోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త హలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుదాం. చదివి సహాయం చేయండి త్వరగా. యోహాను సువార్త 3వ అధ్యాయం వచనం 16. చదవండి. చాలు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లోనికి తీసుకొని వచ్చేలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనమైన గొప్ప తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. కావూరు గ్రామంలో దేవాచంపాలెం నుండి, గోనెపూడి నుండి మా ప్రియులు ఈ పరిచర్య కొరకై ప్రయాసపడుతున్నారు. ప్రభునందు మీ ప్రయాస అర్థం కాదని మీ వాక్యం సెలవిస్తుంది, జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, చేరువచ్చిన ప్రియులు, పాడిన వారిని, మీ వాక్యం వినటానికి ఇష్టపడుతున్న వారిని, గ్రామాన్ని, పెద్దలను, నాయకులను, సోదరి సహోదరులను, ప్రతి కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ సిలువ యొద్దకు ఆకర్షించండి. దేవా, మీ యొద్దకు రావడానికి ప్రత్యేకమైన కృప ప్రసాదించండి. ఈ మాటలు మేము వినబోతున్నాం.
చేరి వచ్చిన మాతో నిలిచిన నాతో కూడా మీరే మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు ప్రభు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చదివాం. 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ భాగంలో ఒక ప్రత్యేకమైన మాటను మనము జ్ఞాపకం చేసుకొని సెలవు తీసుకుందాం. ఈ విషయాన్ని గమనించాలని ప్రేమతో మనవి. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం, దేవుని వాక్యం మీద మనసు పెడదాం. ప్రియులారా గమనించాలి, ప్రియులారా గమనించాలి. మనం చదివిన ఈ భాగాన్ని మనము అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియులారా గమనిస్తున్నారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ వర్ణాతీతమైనది. ఏ మానవుడు వర్ణించలేడు. ఒక మాట మనం ఇలా అయిందాం. ఆకాశం అంతా పేపర్ అయినా ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ ఆ శాస్త్రులుగా మారి సముద్రం అంతా సిరాగా మారిన ఆయన ప్రేమలో పరమ అణువు కూడా ఎలికి తీయలేరు. అంత గొప్ప ప్రేమ ఆయన మన పట్ల చూపుతా ఉన్నాడని దేవుని వాక్యములో నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టడానికి 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మొదటిగా దీనుడుగా ఈ లోకంలోనికి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి దేవుని వర్తమానాన్ని ప్రకటించి ఈ లోకములో ఉన్న మానవాళి కొరకై మనిషి కుమారుడుగా ఆకాశానికి భూమికి మధ్య భాగంలో ఎత్తబడి మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు. మరలా రాబోతా ఉన్నాడు. ఆయన రాకముందు, మనం ఈ లోకాన్ని ఎడవక ముందు, సంఘం ఎత్తబడక ముందు ప్రకటించే వారికి మనకు అందుబాటులో ఉండగా, ప్రకటించేవారు మనకు అందుబాటులో ఉండగా కాలయాపన చేయక దేవుని వాక్యం వినాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్న వాళ్ళని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన సమయాన్ని కాలయాపన చేయకూడదు అని దేవుని వాక్యములు చదువుతూ ఉన్నాం. రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రియులారా, ఇందో మనం ఈ ప్రకృతిలో కనబడుతున్న ప్రతి ఒక్కటి మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. గాలి, నీరు, భూమి, ఆకాశం, వాతావరణం, అలాగైతే ఎండి, బంగారం, ఇత్తడి, ఇనుము, రాగి, కంచు, గోళం ఎన్నైతే ఉన్నా అవన్నీ మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఎవరు చేశారు? ఎవరిచ్చారు? ఎవరు వాటిని కలుగు చేశారు? ఎవరి ద్వారా వాటిని మనం అనుభవిస్తూ ఉన్నామంటే ఆయనే సృష్టికర్త. ఆయనే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సృష్టిని కలుగు చేసిన వాడు. ఆయనే భూమి ఆకాశములను కలుగు చేసిన వాడు. సూర్యచంద్ర నక్షత్రములను కలుగు చేసిన వాడు. నీకు కావలసిన వాతావరణాన్ని నీకు అనుగ్రహించిన వాడు. అలాగైతే ప్రియులారా, మనసు అయినా వర్షమైనా ఆయన సెలవు లేకుండా భూమి మీదకి రావడానికి వీల్లేదు. ఆ గొప్ప దేవుడు, ఆ మహోన్నతుడు, ఆ పరిశుద్ధుడు, ఆ నిత్య నివాసి అయిన ఆ మహోన్నతుడైన దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట మరలా మనం గమనించాలి. దేవుడు అంటే పరిశుద్ధుడు. గమనిస్తున్నారా? దేవుడు అంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఎలా పరిశుద్ధుడు అవుతాడు తెలుసా? కామ, కోద, మదమాశ్చర్యములు లేనివాడు. కుటుంబాన్ని కలిగిన వాడు కాదు, సంసారం కలిగిన వాడు కాదు, ఏలేవాడు కాదు, ఫలానా వాడిని చెప్పేవాడు కాదు. ఆయన దేవుడు అంటే పరిశుద్ధుడు, కామ, కోద, మదమాశ్చర్యములను లేనివాడు. ఎవరు ఆయన అంటే ఆయనే 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి దిగి వచ్చిన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ప్రియులారా గమనించాలి, ఆయన రక్షకుడుగా,
అలాగైతే నిన్ను రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు. చాలామంది రక్షకులు ఉన్నారేమో కానీ, చాలామంది రక్షకులు ఉన్నారేమో కానీ నిన్ను భక్షించేవారు ఉన్నారు, కానీ నిన్ను రక్షించేవారు ఎందరో లేరు. ఒక్కడే ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారని మరలా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. ఆయన పరలోకమును వీడాడు. అలాగైతే కోట్లాది దూతల సమూహాన్ని 4 జీవులు 24 పెద్దలను విడిచిపెట్టాడు. ఆ పరలోకాన్ని వీడి భూలోకానికి దిగవచ్చాడని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వచనం చదవడం లేదు కానీ ఇలా జ్ఞాపకం చేసుకున్నాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకములో అవతరించాడు. ఆయా మనుషుల పోలికలు ఆయన పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఏమి లేనివాడుగా రిక్తుడుగా ఈ లోకములో ఆయన వచ్చాడు అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. ఆయన రావడానికి ఈ లోకానికి, ఆయన జన్మించడానికి కారణం, ఆయన ఈ లోకానికి రావడానికి ఆయనకు గల ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే, ఆది మానవుడైన ఆదాము అవ్వలలో నుండి వచ్చిన ఈ జనాంగము నశించి నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేక నరకానికి సమీపంగా ఉన్న వారిని, పాతాళానికి సమీపంగా ఉన్న వారిని, అలాగైతే నాశన గోతులో పడి దాటిపోతున్న వారిని ఇడిపించడానికి నేను ప్రేమించానని విడిచిపెట్టలేదు. కానీ ప్రేమించిన ప్రభువు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి నీకు బదులుగా పంపించాడు. ఆయన మధ్యవర్తి, ఆయన నిన్ను ఇడిపించడానికి వచ్చిన మధ్యవర్తి అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కారం చేయాలంటే ఒక మధ్యవర్తి కావాలి. అలాగైతే నువ్వు సాతాను కబంధస్థాలలో చిక్కి ఉన్నావు, నిన్ను విడిపించుకోవడానికి చేతకాని వ్యక్తిగా కనబడతా ఉన్నావు. నిన్ను విడిపించడానికి ఆయన మధ్యవర్తిగా ఈ లోకములు అవతరించాడు. తిమోతి పత్రిక 2:5 మాటలు ఉన్నాయి, చదవనక్కర్లేదు. కానీ ఆయన మధ్యవర్తిగా ఈ లోకములు అవతరించిన ఆ ఒక యుగ పురుషుడు అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా, ఒక చరిత్ర పురుషుడు అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. ప్రభునందు ప్రియులారా గమనించాలి. అలాగైతే రోమా పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివితే ఒక ప్రత్యేకమైన మాట మనకు కనబడుతుంది. అలాగైతే మొదటి ఆదాము, ఆ తర్వాత కడపటి ఆదాము అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మొదటి ఆదాము నుండి పాపము లోకములో ప్రవేశించింది. కడపటి ఆదాము అయిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాపానికి నివారణ దొరికింది. మొదటి ఆదాము ద్వారా లోకములో పాపం ప్రవేశించింది. కడపటి ఆదాము అయిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాపము నుండి విడుదల, విముక్తి మనకు లభించింది. అలాగైతే ఆయనను నమ్ముకుంటే, ఆయన వైపు చూస్తే, ఆయనను ఒక తండ్రిగా, లేకపోతే ఆయన ఒక క్రీస్తుగా, ఆయన ఒక రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే ఆయన నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు, నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీకోసమే భూలోకానికి వచ్చిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే ప్రియులారా గమనించాలి, ఆయన దాసుడుగా ఈ లోకానికి వచ్చాడు. అలాగైతే రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు, ఏమి లేనివాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కొరింథీయులకు రాయబడిన పత్రికల మాటలు తిప్పడం లేదు, కానీ దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయడానికి. గమనిస్తున్నారా? దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని వాక్యములో నుండి. ఈ లోక సంబంధమైన ధనము నీకు ఉండవచ్చు, ఈ లోక సంబంధమైన విద్య నీకు ఉండవచ్చు, ఈ లోక సంబంధమైన పలుకుబడి నీకుండవచ్చు, ఈ లోక సంబంధమైన గొప్పతనము నీకేమైనా ఉండవచ్చు. నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ వ్యవసాయం, నీ డబ్బు, నీ బంగారము, నీ ఎండి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. ఈ రాత్రి ఈ మాటలు గమనించాలా. నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. పరలోకానికి తీసుకుని వెళ్ళేది దేవుని వాక్యము. దేవుని వాక్యము, ఆ ప్రభువే నిన్ను పరలోకానికి తీసుకొని వెళతాడని జ్ఞాపకం చేసుకుంటాను. ఎండి నశించేదే, బంగారం నశించేదే. అలాగైతే ఈ లోకములో ఉన్నవన్నీ ఆ నశించిపోయేవే, కానీ నిలిచి ఉండేది దేవుని వాక్యం. ఆకాశము భూమి గతించవచ్చును, కానీ నా మాటలలో సొన్నైనా పొల్లైనా వినాలి. ఈ మాటలు వినాలి. ఆకాశము భూమి గతించవచ్చును, కానీ నా మాటలో సొన్నైనా పొల్లైనా తప్పిపోదు అని అంటే దేవుని వాక్యం తప్పిపోయేది కాదు. దేవుని వాక్యం నిలిచి ఉండేది. ఆయన నిలిచి ఉన్నవాడు, ఆయన సజీవుడు, ఆయన యుగ పురుషుడు, ఆయన చరిత్ర పురుషుడు, ఆయన అన్ని కాలాలలో ఉన్నవాడు, అన్ని కాలాలలో ఉన్నవాడు. ఆయన కాలాలకు అతీతుడుగా ఉన్నాడు. ఆయన సకల యుగంలో రాజైన దేవుడుగా మనము చూస్తూ ఉన్నాం. సకల యుగంలో రాజైన ప్రభువును మనం చూస్తూ ఉన్నాము.
ఆయనను మనం ఈ రాత్రి ఇలాగో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ రాత్రి ఆయనను మనం ఇలాగున ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయనే పరలోకం నుండి భూలోకానికి తీసుకుని వెళ్ళవలసిన ఆ ప్రధాన ఆ వ్యక్తిగా, ఆ ముఖ్యమైన వ్యక్తిగా, ఆ దేవుడుగా, మహాశక్తిగా, అలాగైతే పరమాత్ముడుగా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా ఆ వ్యక్తిని, లేక ఆ శక్తిని, ఆ ప్రభువుని, ఆ తండ్రిని, ఆ దేవుని నీవు గుర్తించకుండా ఈ లోకంలో ఎన్ని దినాలు జీవించిన ప్రయోజనమేమి ఉందంటారా? ప్రయోజనం ఉందా చెప్పండి? ఏం ప్రయోజనం లేదు. ప్రియులారా గమనించండి, ఇరిమియా గ్రంథముల మాటలు ఉన్నాయి, నేను తిప్పడం లేదు. కానీ మరణము వీధుల్లో ఉంది అన్నాడు. ఎక్కడుందంట? వీధుల్లో ఉంది అన్నాడు. ఇంకొక కొంచెం ముందుకు వెళితే మరణం మన కిరీటీల మీదకు ఉంది అన్నాడు. ఏది కిరీటీలు ఎక్కింది వీధుల్లో నుంచి. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళితే మన గడప దగ్గర ఉంది అన్నాడు. దావీదుని అడుగుతున్నాడు, మరణము నాకు బెచ్చడంతే. అర్థమైందా? సావు ఖాయమా, సంసారం ఖాయమా? సావే ఖాయం, సంసారం ఖాయం కాదు కదా. అలాగైతే ఈ లోకంలో పుట్టినవాడు గిట్టగా మానడు. అలాగైతే ప్రతి ఒక్కరూ చనిపోతారు. ప్రతి ఒక్కరు ఈ లోకాన్ని ఇడిచిపెట్టవలసింది. ఆయన రాకముందుగా నీవు ఈ లోకంలో ఉండగా, దేవుడు నీతో మాట్లాడుతుండగా, అలాగైతే రేడియోల ద్వారా, అలాగైతే టీవీల ద్వారా, అలాగైతే ప్రేరేపించబడిన దైవ సేవకులు వీధుల్లో వాక్యం ప్రకటిస్తూ ఉండగా, పత్రికలు పంచుతుండగా, ఇంటి విడిచిపెట్టి దాటి వెళితే దానికి తగిన ప్రతిఫలాన్ని విడిచిపెట్టిన వారు ఏం చేస్తారో తెలుసా? అనుభవించవలసిందే. యెషయా గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాట ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేయలేదా? ప్రియులారా గమనిస్తున్నారు, తిరుగుబాటు చేయలేదా? అలాగైతే నీ వెనకపోయినా ఈ మధ్య బజారులో, నీకు ఇష్టం లేకపోయినా ఈ మధ్య బజారులో దేవుని వాక్యం వినబడుతుంది. ఈ రాత్రి నువ్వు విన్నావో లేదో, నీ మీద సాక్ష్యం పలకడానికి భూమి సిద్ధంగా ఉంది, ఆకాశం కూడా సిద్ధంగా ఉంది. గమనిస్తున్నారా? అలాగైతే నీవు దేవుని వాక్యం వినలేదు, ఫలానా గ్రామం నుండి వచ్చి దేవుని వాక్యం ప్రకటిస్తున్నా, దేవుని దాసులు పాడి ప్రార్థించారు, వారు ప్రకటించారు, నువ్వు వినలేదని చెప్పడానికి, నీవు తప్పుకోవడానికి వీలు లేకుండా భూమి నీ మీద సాక్ష్యం పలకడానికి సిద్ధంగా ఉంది. అలాగైతే ఆకాశం కూడా నీ మీద సాక్ష్యం పలకడానికి సిద్ధంగా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే నీ ఇంటికి ఉపయోగించిన గోడలు ఉన్న రాళ్ళు దేవుని వాక్యం వింటా ఉన్నాయి. ఈ ఇంటిలోనే ఉంటున్నారు కానీ నేను విన్నాను కానీ వాళ్ళు వాక్యం వినలేదని రాళ్ళు నీ మీద సాక్ష్యం పలుకుతాయి. అర్థమవుతుందా? ఇంటిలోనే ఉన్నారు కానీ నేను వింటున్నాను కానీ వారు వినలేదు. భూమి అంటుంది నేను విన్నాను, వారు వినలేదు. ఆకాశం అంటుంది వారు వినలేదు, నేను వింటా ఉన్నాను. నువ్వు విన్నావో లేదో తప్పుకోవడానికి వీలు లేకుండా నీ మీద సాక్ష్యం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. గమనించండి. అలాగైతే ప్రియులరా, మానవుడు తన జ్ఞానము చేత నేనే గొప్పవాడిని చెప్పుకుంటూ ఆ ధిక్కరించి దేవుని త్రోసివేసి నాకు నేనేనని ఆ ఎర్రవీగుతూ దాటిపోతున్న మానవుడు దేవుని మాట వినకపోతే, భూమి ఉంది, నీ గోళ్ళ ఉన్న రాళ్ళు ఉన్నాయి, వాసాలు దేవుని మాట విన్నాయి, ఆకాశం దేవుని మాట ఉంది. అలాగైతే సముద్రం ఉన్న తిమ్మంగళము కూడా దేవుని మాట ఇందా లేదా? చెప్పాలి, ఇందా లేదా? యోనా ప్రయాణం కొనసాగుతూ ఉంది. తుఫాను వచ్చేసింది, చరిత్ర మనకు అక్కర్లేదు. కానీ యోనా నేతి సముద్రంలో పడవేగానే ఎవరు వచ్చారు? దేవుడు అన్నాడు, నా కుమారుడు యోనా సముద్రంలో పడేయబోతా ఉన్నారు, నువ్వు వెళ్ళు అన్నాడు. అది ఆయనను ఆహారంగా తీసుకోలేదు, మింగింది. అలాగైతే 3 దినాలు ఆ ప్రయాణం శరవేగంగా కొనసాగుతూ ఉంది, విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా. అలాగైతే ప్రయాణం చేస్తూ ఉంది. తిరిగి నినివే మహాపురానికి వెళ్ళి ఆ నినివే రేవులో యోనాను కక్కివేసింది. దేవుడు అక్కడ వదిలేసేమన్నాడు, వదిలేసింది. నినివే పట్టణంలోనికి వెళ్ళకముందే ఆ రేవులో నుంచి బయటకు వచ్చాడు. నినివే పట్టణస్తులు మంచోళ్ళు కాదు, వాళ్ళు నా మాట వినరు, వాళ్ళు మూర్ఖులు, గర్విష్ఠులని ఏదో సాకులు చెబుతూ అక్కడ ఆగిపోయాడు. సరే చూద్దామని చెప్పి యోనా గారికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష? ఒక చెట్టు ఏర్పరిచాడు.
చెట్టు పేరు కూడా ఉందిలే. బలంగా వ్యాపించింది, విస్తారంగా వ్యాపించింది. ఎండ దెబ్బ తగలకుండా ఆ చెట్టు కింద కూర్చోడానికి ఆయనకి అయ్యగారికి చోటు దొరికింది. ఇక్కడే కూర్చొని నినివే పట్టణాన్ని చూస్తూ 40 దినాలకు నాశనం అవుతుంది, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పంటే ఇప్పుడు దాకా తప్పించుకొని తిమింగలం ద్వారా నినివే రేవుకొచ్చి అక్కడ నిలబడి చెట్టు కింద కూర్చొని ఏం జరుగుతుందో చూద్దామనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? చెట్టు కింద కూర్చొని ఏం జరుగుతుందో చూద్దామనుకుంటా ఉన్నాడు. అలా అనుకుంటున్న తరుణంలోనే దేవుడు ఒక పురుగును పంపాడు. రెప్పపాటులో చెట్టు ఏమైంది? ఇప్పుడు ఆయనకి ఏం తగులుతుంది? ఎండ దెబ్బ తగులుతుంది. ఇప్పుడు అంటున్నాడు దేవుడి మీద, ఎండ దెబ్బ తగులుతుంది. నా సంగతి ఏంటంటే 1,25,000 మంది కుడి ఎడమల ఎరగని జనము కంటే నువ్వు నాకు ఎక్కువ. నువ్వు ముందు వెళ్ళి నినివే పట్టణంలో ఏం చేయాలి? సువార్తను ప్రకటించు. అలాగైతే ప్రియులారా, విశాలమైన పట్టణం, ఒక మనిషి నడవగలిగిన ఆ 3 దినముల పరిమాణం కలిగిన పట్టణం. బైబిల్ చరిత్ర చెబుతా ఉంది 90 మైళ్ళు ఉంటుంది ఆ పట్టణం యొక్క విశాలత అని చెబుతా ఉన్నారు బైబిల్ పండితులు. 1 దినం మాత్రమే ఆయన ప్రయాణం చేశాడు, మిగిలిన 2 దినాలు ఆయన ఏం ప్రయాణం చేయలేదు. అలాగైతే ఆయన 1 దినం ప్రయాణం తర్వాత అక్కడ నిలబడి దేవుని వాక్యం ప్రకటిస్తుండగా మిగిలిన 2 దినాల ప్రయాణంలోని వారు ఎలా వచ్చారు? వీరి ద్వారా వెళ్ళిన సమాచారం వారి నుండి వారు వెళ్ళి వరుసగా గ్రామములో పట్టణంలోని వారు అందరూ తిరిగిపోయి ఒక ప్రదేశానికి వచ్చి కూర్చొని దేవుని వాక్యం వింటా ఉన్నారు. 40 దినాలకు నాశనం కాబోతుంది ఈ నినివే మహాపురం, రండి దేవుని వాక్యం వినండి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈ మాటలు వింటుండగా మంత్రులు, ఇంకా అధికారులు, మేధావులు, గొప్పవారు, అలాగైతే ఆ మిగిలిన వారందరూ రాజులతో సహా తమ సింహాసనాలను దిగి కిందకొచ్చి గోనె పట్ట కట్టుకొని బోడిదలో కూర్చున్నారు. గోనె పట్ట బోడిద దీనత్వం తగ్గింపుకు గుర్తు. వారందరూ అలాగూ కూర్చున్నారు. అలాగైతే దేవుని వాక్యం వింటా ఉన్నారు. ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారో తెలుసా? వారు 3 దినాలు వారు ఏమీ ముట్టుకోకుండా అలాగే దేవుని వాక్యం వింటా ఉన్నారు. 3 దినాలు వారు దేవుని వాక్యం వింటా ఉన్నారు. తర్వాత పశువులు కూడా 3 దినాలు ఉపవాసం ఉన్నాయి. పశువులు కూడా నీళ్లు తాగలేదు, మేతమయ్యలేదు. పశువులు కూడా 3 దినాలు ఉపవాసం ఉన్నాయి. వారు కూడా 3 దినాలు ఉపవాసం ఉన్నారు, దేవుని వాక్యం విన్నారు. దేవుని వాక్యం విన్న తర్వాత మనసు మార్చబడి వారు దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడి ప్రేరేపించబడి దేవుని వాక్యం ద్వారా వారు పొడవబడిన వారంటే ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది. అపోస్తలుల కార్యముల గ్రంథములో మనం చదువుతాం మాట. పేతురు లేచి దేవుని వాక్యం ప్రకటిస్తుండగా 3,000 మంది ఎక్కడ చెప్పండి? 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. ప్రియులారా గమనించాలా, సుమారుగా 3,000 మంది సంఘములో చేర్చబడ్డారని మనం దేవుని వాక్యం వింటా ఉన్నాం. అలాగైతే వారు విన్నారు, అలాగైతే మారుమనసు పొందారు. వారందరూ ప్రభువునందు విశ్వాసము ఉంచారు. నినివే పట్టణస్థులు నేరస్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో రాయబడిన వివరాలు మనకున్నాయి. నేను చదవడం లేదు, కానీ అలాగైతే ఒకప్పుడు క్రూరంగా ప్రవర్తించిన వారు, ఒకప్పుడు భయంకరమైన వ్యక్తులుగా ఉన్నారు. అలాగైతే వారు నరమాంసం తినేవారని కూడా చెప్పవచ్చు. బైబిల్ పండితులు ఆ మాటలు వివరిస్తూ ఉన్నారు. అలాంటి క్రూరత్వం కలిగిన వారు దేవుని వాక్యమేనగా ఏమయ్యారు? చెప్పాలి, ఏమయ్యారు? మనసు మారింది. మనసు మారాలంటే ముందు నువ్వు వినాలి. ఏం చేయాలి? నీకు ఇవ్వబడిన చెవులతో దేవుని వాక్యం వినాలి. అలాగైతే నీకు ఇవ్వబడిన ఆ చెవుల ద్వారా దేవుని వాక్యం వినాలి. ఇనుట ద్వారా విశ్వసించడానికి వీలవుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయముల మాటలు ఉన్నాయి. ఇనుట వలన ఏం కలుగుతుంది? ఎవరి గురించి వినాలి? యేసుక్రీస్తుని గురించి వింటా ఉన్నారు. ఇరుట వలన వారికి విశ్వాసం కలిగింది. అలాగైతే ఈ రాత్రి మధ్య బజారులో, లేకపోతే ఈ కావురులో, లేకపోతే ఈ గ్రామంలో అధికారులు పెద్దలైన వారు, అలాగైతే సామాన్యులు, సామంతులు, అలాగైతే ఏ కేటగిరీకి చెందిన వారైనా ఈ రాత్రి దేవుని వాక్యం విని విశ్వసించి ప్రభువును చేర్చుకుంటే నువ్వు ఎక్కడుంటావో తెలుసా? పరలోకములో ప్రభువుతో ఉంటావు. యాక అవసరం లేదండి, ఇప్పుడు నేను నమ్ముకోవడానికి కుదరదు, నా పని వేరుగా ఉంది అంటే ఈ రాత్రే ప్రభు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు?
ఈ రాత్రే ప్రభోస్తు నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఆయన అర్ధరాత్రి వచ్చునో, తొలికొడు కూయినప్పుడు వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో మనకు తెలియదు కనుక, తెలియకపోతే ఏం చేయాలి? ఇప్పుడు దొంగోడు వస్తున్నాడని తెలిస్తే మనం కాపలాగాయమా? ఏమండి, దొంగోడు వస్తున్నాడు తెలిస్తే ఏం చేస్తాం? కాపలా కాస్తాం. కానీ ఆయన వచ్చేది మనకు తెలియదు కనుక మనం ఏం చేయాలి? ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ నువ్వేం చేయాలి? మెళుకువగా ఉండాలి. అలాగైతే ఆయన వచ్చాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన వచ్చాడు. ఆయన ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఆయన ద్వారం తడుతూ ఉన్నాడు. తలుపు తీయడానికి అవకాశం లేదు. లోపల గడిపెట్టి గురకబెట్టి నిద్రపోతా ఉన్న వాళ్ళకి తలుపు తీసే అవకాశం ఆడుంది? ప్రియులారా, గమనిస్తున్నారా? ఇదిగో నేను ద్వారం దగ్గర నిలుచుండి తలుపు తడుచున్నాను. మీరు తలుపు తీసినంట మీతో కలిసి నేను సహవాసం, భోజనం అంటే సహవాసం. ప్రభు నీతో సహవాసం చేయడానికి రాత్రి మధ్య బజార్లో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సహవాసం నీకు కావాలా? ఆ ప్రభు నీకు కావాలా? ఆ రక్షకుడు నీకు కావాలా? ఆ విమోచకుడు నీకు కావాలా? ఆ రాజు, ఆ యుగపురుషుడు నీకు కావాలంటే ఈ రాత్రి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇక తర్వాత తెలియదు. వాక్యమిని విడిచిపెడితే ప్రయోజనం లేదు. వాక్యమిని త్రోసివేస్తే ప్రయోజనం లేదు. వాక్యమిని దాటిపోతే ప్రయోజనం లేదు. ఇంటే విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత రక్షించబడతారు. అది సంగతి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలిగిస్తుందని దేవుని వాక్యములో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలిగిస్తుందని దైవ గ్రంథములో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రియులారా, గమనించాలి. దేవుని వాక్యాన్ని గమనించాలి. 40 దినాలకు నాశనం కాబోతున్న పట్టణం ఎలాగో రక్షించబడింది? 40 దినాలకు నాశనం కాబోతున్న పట్టణం ఎలా రక్షించబడింది? ఈయన విశ్వసిస్తేనా లేదా? మనం కూడా కూర్చున్నాం, వాక్యం వింటా ఉన్నాం. ఈయన విశ్వసించగలమా? మారు మనసు ఉందా? పాప క్షమాపణ ఉందా? ప్రభు నీకు తెలుసా? ఆయన ఎవరో నీకు తెలుసా? ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడో నీకు తెలుసా? అసలు ముందే మనం చదివేం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు దీనుడిగా అనుకుంటున్నారా? ఇప్పుడు దీనుడిగా వస్తాడు అనుకుంటున్నారా? దీనుడిగా రాడు. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. పతనేతరం ఆయన చూస్తున్నా. ఆయన పొడిచిన వారు చూసేదారు. భూజనులందరూ లేక సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొని ఏడ్చే దినం రాబోతా ఉంది. సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొని ఏడ్చే దినం రాబోతుంది. రానున్న దినాలలో వాక్యం ప్రకటించేవారు లేని కరువు రాబోతా ఉంది. దేవుని వాక్యం వినడానికి అవకాశం లేని సమయం రాబోతా ఉంది. చెప్పేవారు కూడా ఉండరు. వినేవారు వినడానికి ప్రయత్నం చేయవచ్చేమో, కానీ చెప్పేవారు నీకు అందుబాటులో ఉండరు. ఆ సమయం రాబోతా ఉంది. ఆ సమయం రాకముందుగానే, ఈ సమయంలో ఉండగానే మనం యేసుప్రభుని నమ్ముకుందాం. ఆయన వస్తున్న సమయంలో ఎలా ఉంటుందో తెలుసా? భూమి గజగజ వణుకుతుంది. పంచభూతాలు మిక్కటమైన ఎండ్రమతో లయమైపోతాయి. అవి కాలిపోతాయి. పేతురు పత్రికల మాటలు ఉన్నాయి. అలాగైతే ప్రియులారా, గమనించండి. మీకా గ్రంథంలో మనం ప్రారంభంలో ఇలా జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తన భూమి మీద పాదములు ఉంచగానే, ఇప్పుడు దాకా మనకి తెలియని పర్వతాలు ఉన్నాయి కదా. ఎప్పుడున్నాయి మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు, మనకు తెలియదు. వినండి, ఆయన తన పాదములు భూమి మీద ఉంచగానే పర్వతములు మగినం కరిగినట్టు కరిగి వాటి మీద పోసిన నీరు పారినట్టు అవి ఏమవుతున్నాయి చెప్పండి? ఏమవుతున్నాయి? ఆయన ఉగ్రతకు, ఆయన దాటికి, ఆయన ప్రచండమైన కోపానికి ఏమైపోతా ఉన్నాయి? అవి కరిగి వాటి మీద పోసిన నీరు పారినట్టు అవి పారిపోతా ఉన్నాయి. అప్పుడు వీళ్ళు అంటున్నారు, ప్రకటన గ్రంథంలో మాటలు ఉన్నాయి, ఓ బండలారా, ఓ కొండలారా, ఇదిగో మేము మీ దగ్గరకు వస్తున్నాం, మమ్మల్ని మరుగు చేయండి, మమ్మల్ని కాపాడండి, దేవుని మహా ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించమని పర్వతం దగ్గరికి వెళితే పర్వతం అంటుంది నీతో, నమ్మని నీతో పర్వతం అంటుంది. ఈ రాత్రి ప్రభు నీతో అంటా ఉన్నాడు, భూమి పట్టిన దగ్గర నుంచి మేము ఇక్కడ ఉన్నాం, నీకు తెలియదు, కానీ ఇప్పుడు మాకు నిలవడానికి ఏమి లేదు, మేము నిలబడటానికే మాకు చోటు లేదు, మాకే దిక్కు లేదు, మమ్మల్ని ఆదరించేవాడు ఎవడు లేడు. ఇంకా మీరెక్కడ మా దగ్గర దాక్కునేది? మీరెక్కడ? మిమ్మల్ని మేము ఎక్కడ భద్రపరచగలం? అలాగైతే దిక్కులేని వారం అయిపోయాం. మా పరిస్థితి పర్వతములు కరిగి వాట మీద పోసి నీరు పారినట్లు కరిగి పారిపోతా ఉన్నాయి.
ప్రభునందు ప్రియులారా గమనించండి. తీవ్రమైన ఉగ్రత, అలాగైతే తీవ్రమైన ప్రచండమైన కోపం, అలాగైతే 7 నెలల శ్రమల కాలంలో సంగమెత్తబడిన తర్వాత రాబోతున్న కఠినమైన శ్రమలు ఎలా ఉన్నాయో తెలుసా? పొగలో నుండి మిడతలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ మిడతలు నిన్ను కొడితే 5 నెలలు బాధ ఏం చేయాలి తెలుసా? 5 నెలలు బాధ అనుభవించాలి. ఎలా ఉంటాయో తెలుసా మిడతలు? గుర్రం బయలుదేరినప్పుడు ఎంత శబ్దం వస్తుందో ఆ మిడత బయలుదేరితే అంత శబ్దం వస్తుంది. తేలు ఎప్పుడైనా చూసారా? తేలుకొండి దానికి ఉంటుంది, సింహపు కోరలు దానికి ఉంటాయి, స్త్రీకున్న తల వెంట్రుకలు దానికి ఉంటాయి. అలాగైతే అది బయలుదేరుతా ఉన్నాయి ఆ పాతాళంలో నుండి. అదిగో 13వ అధ్యాయంలో ఆ మిడతలు బయలుదేరుతా ఉన్నాయి. దేవుని ఆ నామము లేని వారిని, దేవుని ఎరగని వారిని, దేవుని వాక్యాన్ని ధిక్కరించిన వారిని, త్రోసివేసిన వారిని, దేవుని వాక్యాన్ని కాదని వదులుకున్న వారిని అవి కాటువేయబోతా ఉన్నాయి. ఒక్క తేలు కుడితే తట్టుకోలేకపోతా ఉన్నాం, ఒక్క చీమ కుడితే తట్టుకోలేకపోతున్నాం. అలాగైతే ఒకటి ఏదైనా కుడితే మనం సలసం కుడితేనే ఒళ్ళంతా దద్దురొచ్చేస్తూ ఉంది. అది 5 నెలలు బాధ. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదే. ఈరోజు అది అలా కుడితే 5 నెలలు ఆ శ్రమను మనం అనుభవించాలి. 5 నెలలు శ్రమ అనుభవించి అల్లాడి కేకలేసి నోరు నెత్తి కొట్టుకుంటూ అయ్యా నాకు దిక్కులేరు నన్ను కాపాడు అని. అప్పుడంటే ఎవరు నిన్ను కాపాడుతారు? సమయం ఉంది కదా, అలాగైతే దీపం ఉంది కదా, ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా, అలాగైతే ప్రభు మాట్లాడుతున్నాడు కదా, ఆయన స్వార్థ ప్రకటించబడుతుంది కదా. ఆయన రాబోతున్న ప్రభు, మరలా రాబోతున్న ప్రభు, ఆయన రాకడ తీవ్రమైంది. ఆయన రాకడ ఉగ్రతతో రాబోతా ఉంది, ప్రచండముతో రాబోతున్నాడు, సింహగర్జన చేస్తూ రాబోతా ఉన్నాడు. ఆయన రాబోతా ఉన్నాడు. ప్రియులరా, ఏంటి నీ సంగతి ఏంటి? అర్థమవుతుందా? దేవుని వాక్యం వింటా ఉన్నావా? నీకు అర్థమవుతుందా? అలాగైతే ప్రియులరా గమనించండి. పైనుండి, పరలోకము నుండి, ఆకాశములో నుండి ఆ శ్రమల కాలము లేక ఆ పరిస్థితులు మనం చదువుతుంటే 5 మణుగుల బరువు కలిగిన వడగళ్ళు ఎవరి మీద పడతాయి? నమ్ముకున్న వారు 7 ఏళ్ల శ్రమల కాలం చూడకుండా ఎత్తబడి మధ్యాకాశంలో ఉన్నారు. ఇప్పుడు ఎడవబడిన వారి సంగతి ఇదే, నమ్మని వారి సంగతి ఇదే, ఏళ్ళని ఎగతాళి చేసిన వారి సంగతి ఇదే. కూటికి లేకపోతే బైబిల్ పట్టుకున్నారని చెప్పారే, అలాగైతే వందనాళ్ళని చెప్పారే, బతకడానికి చేతగాని వాళ్ళని చెప్పారే, ఇదిగో లేని దేవుడిని నమ్ముకున్నారని చెప్పారే, వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళవుతాని కట్టుకట్టారే, కొంతమందిని ఆపిన వ్యక్తి కూడా 5 మణుగుల బరువు కలిగిన వడగళ్ళు వారి మీద పడ్డాయి. కానీ వారు ఇంకా చావలేదు, వారు చనిపోరు. ఎందుకు చనిపోరు? మరణము ఇప్పుడు ఇక్కడ ఉంది అని చెప్పేమే, ఈదులో ఉందన్నాం, అలాగైతే ద్వారం దగ్గర అన్నాం, అలాగైతే క్రీటి దగ్గర అన్నాం, అలాగైతే బెచ్చడంత అన్నాం. ఆ శ్రమల కాలంలో మరణం ప్రభుత్వం చేయడానికి వీలు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ కాలంలో మరణం ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మరణం ప్రభుత్వం చేస్తుంది. చిన్నవారని, పెద్దవారని, ఉన్నవారు, లేనివారు, అలాగైతే జాలి, దయ, కనికరం లేకుండా మరణం అందరినీ తీసుకుని వెళుతూ ఉంది. ఆనాడు మరణం బంధించబడింది. మరణం ప్రభుత్వం చేయడానికి వీలు, బంధించబడింది మరణం. అలాగైతే నువ్వు బంధించబడలేదు, ఇడిపించబడ్డావు శ్రమలకు గురి కావడానికి, దేవుని ఉగ్రతను అనుభవించడానికి. తీవ్రమైన దేవుని ఉగ్రత ప్రియులారా గమనించాలి. అలాగైతే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఒలివ స్తంభములను, ఒలివ చెట్లు, దీపస్తంభములను 2 వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు. 3.5 సంవత్సరం, 7 సంవత్సరాల్లో ఒక అర్ధవారం ఆయన పసిగట్టి ప్లాన్ చేసుకొని మొత్తాన్ని సమకూర్చి ఒక కూటమేసి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకొని ఇళ్ళంతా నా వాళ్ళని చెప్పగలుగుతాడు. మిగిలిన అర్ధవారంలో ఈ 2 బయటకు వస్తున్నారు, దేవుని స్వార్థను ప్రకటిస్తారు. దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అలాగైతే ప్రకటించబడుతున్న దేవుని వాక్యం వారికి హాని చేయడానికి ఎవరైనా బయలుదేరితే, నేను వచనం చదవడం లేదన్నమాట, వారికి హాని చేయడానికి బయలుదేరితే వారి నోటి నుండి అగ్ని వచ్చి వారిని ఏం చేసిద్ది? చెప్పండి ఈ మాట రాదా? మీకు ఈ మాట రాదా? ఊరికి నిలబడితే ముచ్చట చెప్పుకోవడానికి అలవాటు పడ్డారు, కానీ
దేవుని మాట మీ నోటితో చదవడానికి ఏంటి అంత ఇబ్బంది అయింది? ఏంటమ్మా అంత ఇబ్బంది? వినండి, దేవుని మాటలు వినండి. వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తే వారి నోటి నుండి అగ్ని వచ్చి వారిని ఏం చేసిద్ది? దహించి వేసిద్ది. బతికి పట్ట కట్టడానికి వీళ్ళే జాగ్రత్త. వారు దహించి వేయబడతారు. అలాగైతే వారు నీళ్లను రక్తంగా మార్చే అవకాశం ఉంది. నీ కొండలో నీళ్లు కాదు, నీ గాబులో నీళ్లు కాదు, లేకపోతే నువ్వు ఎక్కడ భద్రపరిచినా కానీ తాగటానికి చుక్క నీరు దొరకని సమయం రాబోతా ఉంది. ప్రళయం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, తీర్పు రాబోతుంది, మరణము, అలాగైతే ప్రభుత్వం చేయని దినాలు రాబోతా ఉన్నాయి. జాగ్రత్త. ఈ ప్రచండమైన దేవుని కోపానికి గురి కావాలని కోరుకుంటే చేయగలిగేది ఏమి లేదు. ఏమండి తెల్లబాకండి, అది ముళ్ళ బాట అంటే నా ఇష్టం, నేను వెళ్తానంటే నువ్వు ముళ్ళు దొక్కుంటే వెళ్తే మేమేం కాపాడుతాం? కాదు, అది మంచి బాట కాదు, అది ముళ్ళ బాట, రండి అని చెప్పినప్పుడు ఆ మాట విని ఆ మార్గమును విడిచిపెట్టి మంచి మార్గంలోనికి వస్తే దేవుడు కాపాడ్డా? యోహాను సువార్తల మాట ఉన్నాయి, మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగైతే మర్మ స్థలాలలో గడ్డలు పడతాయి, శివ రక్తం కారుతుంది, ఆ వడగళ్ళు వస్తాయి, అలాగైతే మిడతలు కొడతాయి, అలాగైతే అగ్ని వస్తుంది, నీళ్లు రక్తంగా మారిపోతాయి. అసలు ఎంత ప్రమాదము వివరించడం మన తరం కాదు. ఎంత ప్రమాదము వివరించడం మన తరం కాదు. గమనించండి. ఈ గొప్ప ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఈ మరణం నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అలాగైతే పాతాళము మాకు అవసరం లేదంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రభువు అయిన యేసుక్రీస్తునందు, అమ్మా నా మాటలు వినాలి, ప్రభువు అయిన యేసుక్రీస్తునందు ఏముంచాలి? చెప్పండి, ఏముంచాలి? ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. అలాగైతే ఆ విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. రక్షించబడితే నీకు పరలోకం, శాశ్వతమైన ఆనందం. రక్షించబడకపోతే నీ కిందన్న పాతాళంలోకి వెళ్ళాను. ఒక ఆయన మనకు కనబడతా ఉన్నాడు. ఎవరంట ఆయన? ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. అలాగైతే ఒక పేదవాడు కూడా కనబడతా ఉన్నాడు, తొలతూగుతా ఉన్నాడు. ఎంగిలి ముక్కలు కిందపడి ఆ ఉన్నవి ఏరుకొని తింటా ఉన్నాడు. ఆ పేదవాడైన ఒక లాజరు, భాగ్యవంతుడు, ఆ తొలతూగుతా ఉన్నాడు, శాశ్వపాన్పమైన ఉన్నాడు. ఏ ఎండ, ఏ ఇబ్బంది, ఏ ఆకలి, ఏ కరువు, ఏ ఖడ్గమైన తాగడం లేదైతే. ఒక సమయం రానే వచ్చింది, వాళ్ళిద్దరు ఏమయ్యారు? పేదవాడు చనిపోయాడు, అలాగే ధనవంతుడు చనిపోయాడు. అలాగైతే ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? కిందన్న. అలాగైతే పేదవాడిన రాజు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అది పరదైసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించక ముందు పాతాళములో ఒక భాగం పరదైసు. ప్రభు మరణించి చెరను చెరగా పట్టుకుని వెళ్ళాడు అంటే ఇప్పుడు పరదైసు పాతాళములో ఒక భాగం కాదు, అది పరలోకం. ఇప్పుడు పాతాళములు ఏముంది? ఏం చేస్తున్నాడు? పాతాళంలో ఏమైనా మాట్లాడుకోరా? ఏంటి విచిత్రంగా మనం చెప్తా ఉన్నారు? పాతాళంలో మాట్లాడుకోరా? అమ్మా మీరందరూ నువ్వు ఇటువైపు చూడాలి. పాతాళంలో మాట్లాడుకోరా? మాటలున్నాయా? చూపు ఉందా? ఆకలి అయిందా? దప్పిక అవుతుందా? ఏమి లేవా పాతాళంలో? అలాగైతే ఖచ్చితంగా వినాల్సిందే. పాతాళములో గుర్తుపట్టే అవకాశం ఉంది. అలాగైతే ఆ ధనవంతుడు అంటా ఉన్నాడు, ఆ పాతాళములో ఉండి పరదేశంలో ఉన్న తండ్రి అయిన అబ్రహామును చూస్తూ ఉన్నాడు. తండ్రివైన అబ్రహామా, అయ్యా ఈ పాతాళములో నేను యాతన పడుతున్నాను. పాతాళంలో ఏమవుతున్నాడంట? యాతన పడుతూ ఉన్నాడు. అలాగైతే ఇప్పుడు చూశాడా లేదా? మాట్లాడాడా లేదా? అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, నువ్వు వెళ్ళి ఎవరు వెళ్ళాలి? అబ్రహాం గారితో చెబుతున్నాడు, నీ దగ్గరున్న లాజర్ను పంపి వాళ్ళకి వాక్యం చెబితే నా కర్మ వాళ్ళకి పట్టకుండా, నేనున్న పాతాళానికి రాకుండా వారు నువ్వున్న స్థలంలో పరదేశంలో లేక పరలోకములో ఉంటారయ్యా. అబ్రహాము, నా తండ్రివైన అబ్రహాము పంపించన్నాడు. ఎప్పుడైనా తండ్రి అన్నవాడు కాదు ఆ భాగ్యవంతుడు. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, అంతే కదా? అవసరమైంది కనుక తండ్రి అంటున్నాడు. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత నిన్ను ఆదుకునేవాడు ఎవరు? నిన్నెవరు ఆదుకోరు, నిన్నెవరు ఆదరించరు కూడా. ప్రియులారా గమనించాలి, ఒక విచిత్రమైన మాట కాదు, నిజమైన స్టోరీ చెప్తా ఉన్నాను. విచిత్రమైన మాట కాదు, స్టోరీ అంతే.
ఇద్దరు వ్యక్తులు చనిపోయిన ఆయన కోసం బాక్స్ సిద్ధం చేసుకొని తీసుకురావడానికి వెళ్ళారు. బాక్స్ సిద్ధమైంది, మెయిన్ రోడ్డుకు వచ్చారు. లారీలు ఎవరైనా ఆపితే వేసుకొని వెళ్ళాలని కూర్చున్నారు. వచ్చిందా ఆపుతున్నారు, కుదరలేదు. ఒక లారీయోడు ఆపాడు. ఆ తర్వాత ఆ బాక్స్ లారీలు వేసుకొని లోపల కూర్చున్నారు. క్యాబిన్లోకి వెళ్తాను అని అంటే డ్రైవర్ అన్నాడు, మీరు క్యాబిన్లో ఉండటానికి లేదు, ఉంటే బాడీలో ఉండండి, లేకపోతే దిగిపోండి అన్నాడు. వారు క్యాబిన్లో లేరు కనుక బాడీలో ఉన్నారు కనుక ఆ బాక్సును లోపల పెట్టుకొని కొంత దూరం ప్రయాణం జరిగింది, దాటిపోతూ ఉన్నారు. ఈలోపు వర్షం పడతా ఉంది. ఏం పడుతుంది చెప్పండి? ఈరోజు వర్షం పడతా ఉంది. అలాగైతే ఒకడేం బతిలాడు క్యాబిన్లోకి వెళ్ళాడు, ఒకడేం బాక్స్ దగ్గర కూర్చున్నాడు. వర్షం పడతా ఉండగా వాడేం చేశాడు, బాక్స్లోకి వెళ్ళి మూత వేసుకొని తడవకుండా తానేం చేస్తున్నాడు, కాపాడుకుంటా ఉన్నాడు. ఇంకొకంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక ఇద్దరు వ్యక్తులు లారీ ఆపారు. క్యాబిన్లోకి రావడానికి లేదు, బాక్స్ పైకి ఎక్కండి, లోపలికి వెళ్ళిపోండి బాడీలోకి అన్నారు. వాళ్ళు ఎక్కారు, కూర్చున్నారు. బాక్స్ని వాళ్ళు గమనించట్లా. అలాగైతే ప్రయాణం కొనసాగుతూ ఉంది, వారు దాటిపోతూ ఉన్నారు. అలాగైతే లోపల ఉన్నవాడు మూత ఇలా తీసి ఇలా చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? లోపల ఉన్నవాడు వర్షాన్ని కాపాడుకోవడానికి, వర్షం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు మూత ఇలా తప్పించి ముఖం ఇలా పెట్టాడు. వెంటనే వాళ్ళిద్దరూ చూసి ఇంకా ఏముంది, సావనేజ్ వచ్చాం, ఇంకా లాభం లేదని పోయే లారీలో నుంచి ఎగిరి దూకి ఏమయ్యారు, లాజరు పోయి వాక్యం చేసి తింటారా? బతుకున్న మడిసి బాక్సులో కనబడితేనే వీళ్ళు పరిగెత్తారే, సాగు బతుకుల మధ్యలో సచ్చారే. లాజరు వెళ్ళి వాక్యం చేస్తే వింటారా? లాజరు వెళ్తాడా? అసలు వెళ్తే నిజంగా వాక్యం వింటారా? నిజంగా వాక్యం వింటారా? అది ఎంత మాత్రం వినడానికి వీలు లేదు. దేవుని వాక్యం వినడానికి ఇది సమయం ప్రియులారా. సమయం పోయిన తర్వాత ప్రయోజనం ఏమి లేదు. సమయం పోయిన తర్వాత ఏం చేయలేము. రేపనే దానికి రూపు లేదు. ఉందంటారా? రేపనే దానికి రూపు ఉందా చెప్పండి. రేపనే దానికి రూపు లేదు. నేను మిగించబోతున్నాను, గమనించాలి. రేపనే దానికి రూపు లేదు. కానీ ఒక హోటల్ యజమాను ఒక పెద్ద బోర్డు పెట్టాడు. రేపు అనేది ఒక బోర్డు పెట్టి రేపు ఫ్రీ అన్నాడు. అంతే. పెద్ద హోటల్, అది కావలసిన పదార్థాలు ఉన్నాయి. ఆ బోర్డులో ఏముందంటే రేపు ఫ్రీ భోజనం, ఏదైనా రేపు ఫ్రీ అని పెట్టేశాడు. రేపు అనే మాట ఒకటే, అంతేకా ఫ్రీ అనే మాట ఒకటి ఉంది. అలాగైతే కొంతమంది యవనస్తులు వెళ్ళారు. ఈరోజు చూశారు కనుక వారు రేపు ఫ్రీ అన్నారు కనుక ఈరోజు తింటే డబ్బులు కట్టాలి, రేపు వద్దామని వాళ్ళే రేపు అనే దానికి రూపు తెలియకుండా లోపలికి వెళ్ళి భోంచేస్తూ ఉన్నారు. భోంచేశారు, శుభ్రంగా బయలుదేరి వస్తూ ఉన్నారు తేపుకుంటా. అసలు మెయిన్ గేట్లో ఓనర్ ఉన్నాడు. రేయ్ డబ్బులు కట్టేయాలండి ఇక్కడి నుంచి. ఏం సార్ డబ్బులు కట్టమంట? మీరు బోర్డు ఎందుకు పెట్టారు? మేము నిన్న వచ్చాం, చూసాం, రేపు ఫ్రీ అన్నావు కనుక ఈరోజు మళ్ళీ వచ్చాం. రేయ్ మర్యాదగా బోర్డు మళ్ళీ చూడండి రా ఒకసారి అన్నాడు. బోర్డు చూస్తే ఎలా ఉంది? ఈరోజా రేపు. అలాగే ఈరోజు ఏం చేయాలి? మీరు మర్యాదగా తిన్నదానికి డబ్బు కట్టి దాటి వెళ్ళండి. అర్థమైందా? గమనించాలి దేవుని వాక్యాన్ని. ప్రియులారా గమనించండి, ఒక విచిత్రమైన సంఘటన అది. దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అలాగైతే స్టేజీలో దేవుని వాక్యం ప్రకటించేవారు ఉన్నారు, దేవుని వాక్యం వింటా ఉంది. ఆ స్టేజీ మొదటి భాగంలో ఉంది అక్క. ముగించడం అయిపోయిన తర్వాత సేవకుడు ఇలా చెప్పాడు, మీలో ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే ముందుకు రండి, రేపనే దానికి రూపు లేదు అని చెప్పాడు. అంతే. ఆ అక్క ఏం చేసిందంటే బైబిలు మొట్టమొదటి పేజీ అట్ట మీద నేను రేపు తీర్మానం చేస్తానని రాసుకుంది. ఏ రోజు అంట? ఏ రోజు? మీరు కూడా రేపు చేస్తారా? అయింది చేస్తే ఇప్పుడే చేయండి తీర్మానం, రేపు అని రాసుకుంది. రాసుకొని బైబిల్ తీసుకొని బయలుదేరి వెళ్ళింది. ఆ సమూహం దాడుతూ ఉంది. అలాగైతే జనవరి నుండి బయటకు వచ్చింది. మెయిన్ రోడ్ క్రాస్ చేస్తూ ఉంది. ఈ లోపల ఆర్యోడు వచ్చాడు, గుద్దేశాడు. ఆ బైబిల్ పక్కన పడింది, ఓపెన్ అయింది. రక్తపు మడుగులు ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందో చనిపోయింది. ఇప్పుడు చెప్పండి ఏం చెబుతారు? రేపు అనడానికి నీకు అవకాశం ఉందా? తెలుసా రేపేం జరుగుతుందో? రేపేమి సంభవించనో నీకు తెలియనా? నిజమే పాటిది. ఇంతసేపు కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కారా? నీటి మీద బొడుగ లాంటి వారు కారా? అలాగైతే తాసుమైన ధూళి లాంటి వారు కారా? సాగిపోతున్న నీడ లాంటి వారు కారా? ప్రియులారా గమనించాలి. రేపనే దానికి రూపు లేదు గనక ఈ రాత్రి ఈ మధ్య బజారులో దేవుని మహాకృప చేత
దేవుడు మనల్ని ప్రేమించి తన దాసులను తీసుకుని వచ్చి దేవుని వాక్యం ప్రకటిస్తుండగా దేవుని వాక్యం విని విడిచిపెట్టి వెళితే ప్రమాదములో చిక్కుంటాం. మనం ప్రమాదం నుండి తప్పించబడాలంటే ఇది మిక్కిలి, అవునా కాదా? ఇది అనుకూలమైన సమయం, అవునా కాదా? ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. నేడంటే ఎప్పుడో కాదు, ఈ రాత్రి ఈ క్షణంలోనే, ఈ రాత్రి క్షణంలోనే. నేను మీకు వాక్యం చెప్పే నేను ఒకరోజు ఇలాగే తీర్మానం చేశాను. ఆ తీర్మానం ఎలా జరిగిందంటే, రే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటావా? నమ్మకపోతే పాతాళం ఉంది అని చెప్పాడు. పాతాళం అనగా ఒక మాట మరలా జ్ఞాపకం వస్తుంది, దాన్ని కొనసాగించి ముగిస్తాను. బగ్గు బగ్గున మండుచుండే ఎన్నడారని అగ్నిలోన కుమిలి కుమిలి ఏడ్చుచు ఓదార్పు కొరకు, కుమిలి కుమిలి ఏడ్చుచు ఓదార్పు కొరకు, లేరు లేరు ఓదార్చువారు నీకు ఎవ్వరు లేరు ఇళ్ళలో, ఎంత చెప్పిన వాక్యమినక పోతివి, సాగిపోదు వసింతతోనే సమాధికి. పోతివి, వాక్యం వినకపోతివి, చివరి గడి ఇది అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రభువు ప్రియులరా, ఈ కొరకు ఆకాశానికి భూమికి మధ్య భాగంలో సిలువ వేయబడి, అలాగైతే నీ చేతులకు బదులు కానీ చేతుల్లో గాయాలు, ఆయన పాదాల్లో గాయాలు, ఆయన పక్కన గాయాలు, ఆయన ఈపిన కొరడ ఆ దెబ్బలతో గాయపరచబడ్డాడు. అలాగైతే శిరస్సు నుండి అరికాల వరకు గాయపరచబడిన వాడై నీరు రక్తం కారుతుండగా ఆయన ఇలా చెప్పాడు, ఇది నా రక్తము అనేకుల పాపక్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న నిబంధన రక్తం. ఈ రాత్రి బజార్లో కూడా ఆయన రక్తం ప్రవహిస్తూ ఉన్నది. ఆ రక్తంలో నీ పాపాలు కడుక్కొని ఆయన కుమారుగా కుమార్తెగా తీర్చబడి ఈ స్థలం నుండి దాటి వెళితే ఏ రోజు ఈ లోకాన్ని నిడిచినా ప్రభువుతో ఉంటావు. కాదులే మా తిప్పలు మేము పడతామంటే కిందన్న పాతాళానికి వెళ్ళాల్సిందే. కనుక క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా తీర్చబడి దైవరాజ్యానికి వారసులు కావాలని ప్రభువు నామంలో ప్రేమతో మనవి చేస్తున్నా. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. తలలోంచితే ప్రార్థన చేసుకుందాం. ఘనమైన గొప్ప తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ సన్నిధి మాతో ఉంచి కృప చూపారు. తేటగా మీ మాటలు వినడానికి సహాయం చేశారు. దేవా, దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసు కలిగిస్తుందని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవా, మనసు ప్రేరేపిస్తుండగా అణుచుకొని దాటి వెళ్ళక ఈ రాత్రి ఈ సమయంలోనే మీ యొద్దకు వారు చేరి వచ్చి మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి యోగ్యులుగా సిగ్గుపడని అక్కరలేని పనివారుగా ఉండగలుగునట్లు మారు మనసు పాప క్షమాపణ, ఆత్మశాంతి, నెమ్మది, పరలోకం మీరు ప్రసాదించి మీ కృపలు ఆదుకుంటారని క్రీస్తు యేసు నామమునే స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సోదరులారా, సహోదరులరా, లేఖనములు మనం చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. అర్థమైందా? యోనా ఏం చేశాడు? ఒక రాత్రి ఒక సొర చెట్టు మలిసినప్పుడు సంతోషముగా ఆనందంగా అలసట తీర్చుకొని కూర్చున్నాడు. దేవుడు ఒక రాత్రి ఒక పురుగును పంపించి ఆ సొర చెట్టు తొలిసినప్పుడు, అప్పటికప్పుడే తొలిసి వేసినప్పుడు ఏం జరిగింది? చాలా ఆ ఎండ దెబ్బకి, వేడి దెబ్బకి నేను చచ్చిపోవటమే మేలు అనుకుంటున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, యోనా, నువ్వు కష్టపడి చేసిన చెట్టు కూడా కాదు, ఒక్క రాత్రికి నువ్వు అలసట తీర్చుకొని మళ్ళీ చెట్టు ఎండిపోయినందుకు ఇట్లా అంటున్నావే, అక్కడ ఎన్ని వేల మంది, 1,25,000 మంది నశించిపోతున్నారే, వాళ్ళ పరిస్థితి ఏంది అని అన్నాడు. వాళ్ళ గురించి ఏందని స్పష్టంగా దేవుడు మాట్లాడినప్పుడు యోనా ఎప్పుడైతే మళ్ళీ అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించాడో రాజులు, అధికారులు అందరూ కూడా మారు మనసు పొందారని రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు చెప్పిన పని తప్పనిసరిగా చేయాలి. కాబట్టి ఆ దినాల్లో యోనాతో దేవుడు మాట్లాడి, ఆ పట్టణం నశించిపోతుంది, నువ్వు ఆ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి ఈ దినాల మీ మధ్యకి రావటానికి కారణము దేవుడు చెప్పిన ప్రతి మాట విని ఆయన సువార్త ప్రకటించడానికే మీ మధ్యకి వచ్చే విధంగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడే మనం విన్నాం, 1 రాజుల 21 19 వచనాల్లో 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 1 రాజుల
ఆయన రాకడ గురించి కూడా కొన్ని శ్రేష్టమైన మాటలు విన్నాం. ఆ రోజులు మనం రక్షించినాదుడు ఎవడు లేడు. ఏమేమి జరిగిద్ది కూడా దైవ సేవకుల ద్వారా మనం విన్నాం. కాబట్టి ఎవరైనా మారు మనసు పొందటం అంటే మన పాపములు ఒప్పుకుండటమే. ఈరోజు నేను ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నానని తీర్మానం చేసుకునేవారు ఎవరైనా ముందుకు ఉంటే ముందుకు వస్తే దైవ సేవకులు వాక్యం చెప్పి మీకు తీర్మానం చేపిస్తారు. కాబట్టి చక్కన శ్రేష్టమైన మాటలు దైవ సేవకుల ద్వారా మనం విన్నాం. మరి అన్న గ్రామము నూతలపాడు, మరి సీరాల దగ్గర, మరి అంత దూరం నుంచి మన మధ్యకి దేవుని వాక్యం ప్రకటించడానికి దైవ సేవకులు దేవుడు తీసుకుని వచ్చాడు. చక్కని దేవుని మాటలు వినిపించాడు. కుటుంబం కోసం, సంఘము కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తూ తెలియజేస్తూ ఉన్నాం. మరి రాత్రి కాల సమయంతటితో కూడిక ముగించబడుతుంది. అందరూ తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వలోకానికి సృష్టికర్తవైన మా యేసు ప్రభువానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసును నిలబెట్టుకొని చక్కని నీ శ్రేష్టమైన మాటలు నువ్వు వినిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రియ ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. యోనాతో మాట్లాడినప్పుడు నా ప్రభువా, నువ్వు ఏ మాట చెబితే ఆ మాట జరిగిద్దని లేఖనం చూస్తూ ఉన్నాం. యోనా నువ్వు చెప్పినట్లు పొమ్మన్న గ్రామానికి పోకుండా ఒక పట్టణానికి ప్రయాణం చేస్తున్నప్పుడును నా ప్రభా, ఆ గాలి, వేదర గాలి, సముద్రంలో పడవ మునిగిపోతున్నప్పుడును ఇది ఎవరి వల్ల జరిగిందని చూసినప్పుడు యోనా నన్ను బట్టి జరిగినది, నా నెత్తి సముద్రంలో పడవేమని చెప్పాడు. ఆ తిమనానికి నా ప్రభా నువ్వు సెలవిచ్చావు. యోనా నేస్తూ ఉన్నారు, నువ్వు యోనాకి హాని కలగకుండా మింగమని చెప్పినప్పుడు నాయన మరలా తీసుకొచ్చి 3వ దినాన ఒడ్డున వేసినట్లుగా మేము లేఖనములు చూస్తూ ఉన్నాం. మహాపరిశుద్ధుడ, మహిమ కలిగిన తండ్రి, నీ ప్రాధాలికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. విన్న ప్రతి ఒక్కరు నేను విశ్వసించి, అనుసరించి, ప్రవర్తించి నడుచుకోవడానికి నీ కృపను దయచేయండి. నీ కనికరాన్ని చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ గ్రామాన్ని దర్శించండి, గ్రామ ప్రజలను దర్శించండి, గ్రామ అధికారులను దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. మోకరించిన ప్రతి బిడ్డని, వాళ్ళ కుటుంబాలను కూడా దర్శించండి. కుటుంబంలో ఉన్న చిన్నలు పెద్దలందరినీ నువ్వే దర్శించి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఒక నోవాకు కుటుంబం వలె కుటుంబాలు రక్షించబడి నిన్ను స్తుతించే బిడ్డలుగా నువ్వు సహాయం చేయండి. నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఒకవేళ అనారోగ్యులుంటే అట్టి వారిని స్వస్థపరచండి. నీ కృపలు బాగు చేసి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వందనాలు, స్తోత్రాలు. కొందరు నా ప్రభా పక్షవాతములతో ఉన్నవారు ఉన్నారు, అట్టి వారిని కూడా స్వస్థపరచండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. కుటుంబాల నెమ్మదలేని స్థితిలో, సమాధానం లేని స్థితిలో ఉన్న కుటుంబాలు ఉన్నారు. అట్టి వారికి సమాధానము, నెమ్మది కలగాలంటే నీ దగ్గరే ఉన్నది గనక నీ బిడ్డలను దర్శించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రములు ప్రభువా. చేరి వచ్చిన ప్రతి బిడ్డని నీ ఆత్మతో, నీ శక్తితో నింపి నీ కార్యం జరిగింపచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కూడిక ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క కుటుంబాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కుటుంబం అంతటిని కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డ నా ప్రభాని చేతులకు అప్పగిస్తుండగా ఇవి బలపరిచి స్థిరపరచమని మా మధ్య నా ప్రభా దైవ సేవకులంతో దూర దేశం తీసుకొచ్చావు. మరలా ప్రయాణం చేయాల్సి ఉన్నది. ఆ యొక్క ప్రయాణంలో కూడా నీ కృపను తోడుగా ఉంచండి. నీ కాపుదాలని భద్రతను అనుగ్రహింపచేసి నీ నామానికి మహిమ తెచ్చుకొని ఘనత తెచ్చుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి,
ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందన స్తోత్రములైన చిన్న పలహారాన్ని దీవించి ఆశీర్వదించి